రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైసీపీ నేతలు బూతు పురాణం అందుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల బూతుల వల్ల ప్రజలకు రాజకీయాలు అన్నా నాయకులన్నా చులకన భావం కలుగుతుందన్నారు. శృతి మించి వ్యవహరిస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మాధవ్ కోరారు. గత వైకాపా ప్రభుత్వం నేపథ్యంలో బూతులు తిట్టుకోవటం అనేది ఒక పరిపాటిగా మారి ఎంత దిగజారుడుగా తిట్టారనే విషయం మనందరం కూడా చూసాం. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా కూడా అనేక రకాల మాటలు మాట్లాడటం జరిగింది. నిజంగానే ఇవాళ రాజకీయ నాయకుల పైన యావగింపు రావడానికి ముఖ్య కారణంగా మారింది. కనుకనే బూతులు మాట్లాడే వాళ్ళకి బూతులోనే జవాబిచ్చే విధంగా పెద్ద ఎత్తున గత ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. ఆ విధంగా ఓడించిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఏదైతే ఉందో ఇందాక మీకు తెలియజేశాను. వికసిత ఆంధ్రప్రదేశ్ వైపు కూటమి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం, గూగుల్ లాంటి కంపెనీలు రావటం, అలాగే అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగటం, శరవేగంగా అభివృద్ధి జరగడాన్ని ఓర్వలేక మరొకసారి వాళ్ళ దగ్గర ఇంకేం అస్త్రం లేదు కనుక బూతులు తిడితే రెచ్చగొడితే కార్యకర్తలు రెచ్చిపోతే దాని నుంచి అంటే శవాల పైన పేలాలు ఏలుకోవాలనే ఒక నేపథ్యంలో జరుగుతున్న పరిణామంగా భావిస్తున్నాం. ఆ విధంగా రెచ్చగొట్టడం అయితే మేము కార్యకర్తలను సమన్వయం పాటించాలని కోరుతున్నాం. ఓపిక వహించాలి. వాళ్ళ సంబంధించిన ఆలోచన మనకు తెలుసు, గతంలో చూపించారు, మరొకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కనుక వాటి ఈ విధంగా దిగజారుడు భాష మాట్లాడినా ఇక్కడ ఉపేక్షించేది లేదు. వాళ్ళందరికీ కఠినమైన శిక్ష విధించాలని మేము కోరుతున్నాం. అలాగే ఏవైతే దాడులు ఉన్నాయో వాటిని కూడా ఖండిస్తున్నాం. ఆ విధంగా జరగకూడదు. దాని కారణంగా పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఇవాళ అభివృద్ధి శరవేగంగా ముందు కొనసాగుతున్న తరుణంలో దాన్ని ఒరవలేక కొన్ని శక్తుల యొక్క ప్రయత్నం అని చెప్పి అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తుంది.